శారీరక మానసిక రుగ్మతల నుండి విడుదల పొందడానికి ఆరాధన దోహదపడాలన్న సహాయాన్ని పరిశుద్ధాత్మకు నమస్కారం. నీ వెలుగుతో సత్యమును కలుగవచ్చు. అవి నాకు బోధించు. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకోవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠులకు నాకు ఆనంద సంతోషము కలిగించే దేవుని కోరుతాను. దేవా, నా దేవా, సీతారామాంచు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించను. ప్రభుత్వం ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులను పాపులను స్వాభావికముగా పాపులమని అపవిత్రులని తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసుకుని వీళ్ళకు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెనుకొచ్చు లేకునొచ్చు నిద్రని కనికరముల నియోగకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా ప్రభు చనిపోటకై నీ జగదేవ కుమారుడు ఇచ్చిన మిగిలిన కనగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. నేను నీ కృప చేత ఇంకే జీవము పొందనట్లు నిన్ను గురించి, నీ ఇష్టమును గురించి సరైన జ్ఞానము, నీ వాక్యములు కలిగిన వివేకము మా నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పెట్టుకొని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన ప్రభు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామములో విశ్వాసించు వారికి దేవుని కుమారులకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడినవారు. ఓ ప్రభువా, ఈ రక్షణ మానవునికి నీవే చేయుము. ఎల్లప్పుడూ ప్రభువును ఆరాధించుడి, మరలా చెప్పుచున్నారని మీ సంగమము సకల జనులకు తెలియబడనిది. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుని బొద్దు చిత్తపబడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయు. యెహోవా, నీవు నీ దేశముల కటాక్షము చూపి ఉన్నావు. జరిగిపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించున్నావు.
అది దేవుని శక్తి అయినది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విస్తృతమై ఉన్నది. అది వారికి విశదపరిచింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుద్ధులై ఉన్నారు. మరియు వారు దేవుని ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ బోధములేదు ఎత్తులేదు. వారి అవివేకతేమో అంధకారమయమాయను. తాము జ్ఞానమని చెప్పుకుని బుద్ధిహీనులేదు. వారు అక్షయులకు దేవుని మహిమము క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సతుస్వర జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. హేతు చేత వారు తమ హృదయంలో దురాచరణను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించరు. అటువారు దేవుని సత్యమును అసత్యములను మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించింది. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రహరుడై ఉన్నాడు. ఆమేన్. అన్నింటిలోని మూడవ ఆదివారం కోసం చూడిన పరిశుద్ధ సువార్త వేయడం భాగం పరిశుద్ధంగా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి 56వ వచనం వరకు వేయడం భాగాన్ని మరొకరు సహాయం చేయాలని మనం చూస్తున్నాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక. నమ్మి ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులకు వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకును అతని సంతానములను యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. నేటి దినముల కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన భాగము ఇంత పర్యంతము. మన
కన్యకల మరియకు పుట్టి పొంతు పిలాతు కాళ్ళ క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోకి దిగని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములకు వెళ్ళి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధరణము, నిత్య జీవము అని నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దైవ సందేశములకు ముందుగా మన సంఘరాధన జరిగినటువంటి సంఘటనలు ఈ దిన లేఖన భాగంలో మనకు తెలియజేయబడతాయి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి యాత్రను గురించి ఆయన లోకంలో ఉద్భవించబోతున్నటువంటి పర్వదినాన్ని గురించి జరిగినటువంటి సంభాషణ పరస్పరమును ఆనందింపజేసింది అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనుకుంటూనే ఉన్నాను. క్రిస్మస్కు సమీపంగా మన యాత్ర కొనసాగించబడుతుంది. ఎంతో ప్రణాళికతో క్రిస్మస్ పర్వదినంలో నేను ఆనందించాలి, సంతోషించాలి, ఇదిగో నా కుటుంబం ఒక ప్రత్యేకత సంతరించుకోవాలని ఎంతగానో మనము సిద్ధపడుతూ ఉంటాం. కానీ దేవుడి ప్రణాళిక ఒక రకమైనటువంటి నేను 25వ తేదీ వరకు చాలా ఆనందంగా గడపాలి అనుకున్నటువంటి వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, ఇది మనల్ని దూరపరచబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాలము సమీపించుకున్నది, దుర్దినాలు వచ్చున్నాయి. కాబట్టి దేవునిలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నాయి. అపవాది మనందరికంటే కూడా చాలా కలిగినటువంటి అపవాది కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధనలో అపవాది దేవుని నుండి వక్ర మార్గంలో నడిపించడానికి వెలుగుదూత వలె మన మధ్య ప్రకాశించుతుంది అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. నేటి ప్రపంచంలో, నేటి కుటుంబాలలో మనం గమనించినప్పుడు ప్రియులుగా మన సిద్ధపాటు మనం ప్రతి విషయంలో సిద్ధపడతాము. మనము ఎక్కడికి వెళ్ళాలన్నా మన సిద్ధపాటు చాలా నిశ్చయంగా మనం ఉంచాలి. కానీ దేవునితో మన ప్రయాణాలను కొనసాగించడానికి మన సిద్ధపాటు ఏంటి? దేవుని రాక ఆయన నా కోసం ఈ లోకంలో ఉద్భవించబోతున్నాడు. ఎందుకు ఆయన ఉద్భవించబోయాడు? ఎందుకు ఆయన ఉద్భవించవలసిన ఆగమనం అవసరమైనది? ఎందుకు ఆ ఒక్కరైనటువంటి ప్రభు శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి ఆయన వచ్చాడు? ఆది కాలంలో మనం గమనించినప్పుడు తన పోలిక చొప్పున నరులను చేయమని తలంచి నరులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ మొదటి ఆదాము ద్వారా లోకములకు వ్యాపించినటువంటి పాపమును ప్రోక్షించడానికి, పాపము నుండి నిర్మూలన చేయడానికి, పాపము నుండి ఎడబాటు చేయడానికి, పాపము నుండి మానవుని శుభ్రం చేయడానికి, పాపము నుండి రక్షించడానికి ఆయనే మానవతారిగా ఈ లోకములో ఉద్భవించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది. ప్రియులుగా, గడిచినటువంటి పరిశుద్ధ దినములో మరియా ఎలాగూ దేవునికి తల్లిగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, మరియా కలవరం పడినప్పుడు ఆ కలవరమైన జీవితంలో నుండి ప్రభు మాటకు చెవియొగ్గినటువంటిదిగా గడిచిన పరిశుద్ధ దినములో
దేవుని వాక్యమును మనము గమనించాలి. ప్రియులారా, ఆయన రాకడకు ముందుగా ఇదిగో నేను నా దూతను పంపించుచున్నాను అని దేవుని వాక్యములో మనకు సెలవిచ్చినట్లు మనము చూస్తున్నాము. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చెప్పినటువంటి మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనమును మనము గమనించినప్పుడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా మార్గము సిద్ధపరచుడి, సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, అణచవలెను, వంకరని చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ప్రియులారా, ఒక్కొక్క మాటను మనము ఆలోచన చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆయనకు ముందుగా పంపించబడినవాడు చిన్న మాట చెప్తారు. మనమందరము దేవాలయంలోనికి వచ్చి దేవుడిని ఆరాధించుచున్నాము అంటే దానికి ముందు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏంటా కార్యక్రమం? మనము దేవాలయంలోనికి ప్రవేశించి దేవుడిని ఆరాధించడానికి ముందుగా పెద్దలు వాచ్యులు అందరూ కూడా దేవాలయమును శుభ్రముగా సిద్ధము చేసి దేవుడిని ఆరాధించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుచుచున్నారు. కనుకనే మనము దేవాలయంలోనికి వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుడిని ఆనందించుచు, దేవునిలో సంతోషించుచు, దేవుడిని ఆరాధించడానికి మనము దేవాలయంలోనికి ప్రవేశించాము కదండి. ఒకవేళ దేవాలయం శుభ్రంగా లేదు, ఎక్కడ పెడితే అక్కడ దుమ్ముంది, మనం కూర్చోడానికి వీలులేని పరిస్థితి ఉంది, మనము ఆనందంతో దేవుడిని ఆరాధించగలమా? ఆరాధించలేదు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి మలాకి చివరి ప్రవక్త సుమారుగా మలాకి గ్రంథం తర్వాత, మలాకి ప్రవక్త తర్వాత 400 సంవత్సరాలు ప్రభు వాక్కు ఎవరికి ప్రత్యక్షము కాలేదు. అంటే చివరిగా 400 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనకు ముందుగా 400 సంవత్సరాల క్రితం చివరి ప్రవక్త అయినటువంటి మలాకి దేవుని రాకడను గురించి, ఆ రాకడ యొక్క విశిష్టతల గురించి, ఆయన శరీరధారిగా ఉద్భవించబోతున్నటువంటి స్థితిని గురించి సెలవిచ్చినటువంటి మాట ఈ లేఖనములు ఈ దినాన పాత నిబంధన లేఖనములు మనము జ్ఞాపకం చేయబడతామని. ప్రియులారా, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మలాకి జ్ఞాపకం చేసినటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు గూర్చి ప్రవచనము నెరవేర్పు, ఆయన రాకడను గురించి సిద్ధపరచడానికి ప్రవక్త అయిన మలాకి చెప్పినటువంటి మాట, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు ఈ లేఖనములో మనకు కనబడుతుంది. నాకు ముందుగా అనగా తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారానే జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపించుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ప్రియులారా, నా దూతను పంపుచున్నాను. ఎవరు ఈ దూత? ప్రియులారా, ఎవరి గురించి రాయబడినది ఈ మాట అంటే, యాకోబులో నుండి కొత్త సింహం వలె
ఈ లోకములోనికి ఉద్భవించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మార్గమును సిద్ధం చేయడానికి యాకోబు వంశములో నుండి నక్షత్రం వలె ఆయన తేజరిల్లమనేటువంటి ప్రవచన నెరవేర్పును ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ దూత భక్తుడైనటువంటి యోహాను గురించి మాట్లాడినటువంటి మాట, దేవుని రాకడం గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని రాకడలో ఉన్న విశిష్టతను తెలుసుకున్న తర్వాత నీకు నేను ఎలా ఉన్నా, ఆయన రాకడకు ఆవశ్యకత ఏమిటి, ఆయన ఎందుకు ఈ లోకానికి రానై ఉన్నాడు అంటే ఆయన మనకు మాదిరిని చూపించనై ఉన్నాడు. ఒక మాదిరి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవునై ఉన్నాను. మాదిరికరమైన జీవితం నేను గడిచిన కాలంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. సౌలు దేవుని చేత పట్టబడిన తర్వాత, దేవుని కోసం తనను తాను ప్రతిష్ఠించుకున్న తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత, పౌలుగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు పౌలు కొరింథీ సంఘానికి చెప్పిన మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునండి. మాదిరి, ఒక మోడల్. నాకు మాదిరి నా తండ్రి, లేకపోతే నాకు మాదిరి పలానా అని మనం చెప్పుకుంటూ ఉంటారు. కనుక యేసు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించిన వారమైతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇదిగో నేను మీకు చేసిన ప్రకారం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చుచున్నటువంటి ఈ మాట, నేను మీకు చేసిన ప్రకారం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. పిల్లరా, ఆయన ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తగ్గించుకొని రిక్తులుగా చేసుకున్నాడు. తనను తాను రిక్తులుగా చేసుకుని ఆయన నవవతారిగా ఈ లోకంలో జన్మించి మనకు మాదిరిని చూపించాడు. అంటే తండ్రితో ఉండవలసినటువంటి వాడు తండ్రి ఆ నాటికతను విడిచిపెట్టి మానవ మనుగడను ఆయన ముందు యేసును గమనిస్తున్నటువంటి మనము ఈ స్థితిని కలిగి ఉన్నామా? యేసును గమనించేటువంటి మనము ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు రాకడ కోసం సిద్ధపడుతున్నటువంటి మనము ఎవరికి మాదిరిని చూపిస్తున్నాం? గొప్పగా ప్రసంగాలు చేసినంత మాత్రం మన నడవడి లేక తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రం సహోదర ప్రేమ. యోసేపు తన అన్నలు యోసేపును అనేక రకాలైన హింసకు గురి చేసినప్పటికీ పగ తీర్చుకోవలసినటువంటి యోసేపు అవకాశం కలిగినప్పుడు యోసేపు పగ తీర్చుకోకపోగా తన అన్నలను ప్రేమించాడు, తన అన్నలను వారికి గౌరవించాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే, నువ్వు నన్ను ఫలానా సొంత ఫలానా దగ్గర ఇలాగ మాట్లాడు కాబట్టి నేను రాను. నేను ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా? పెద్ద కుమారుడు నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికినయ్యా, తప్పు చేశాడు, క్షమించు. ఇదిగో నీ తమ్ముడు బ్రతుకున్నాడు కానీ చనిపోయిన వాడితో సమానం, జీవం లేని వాడితో సమానం, క్షమించంటే వాడిని క్షమిస్తే నా అధికారం పోతుంది. కాబట్టి నా అధికారం కావడానికి, నేను అధికారం సంపాదించుకోవడానికి దేనినైనా తగినముతాను. ఎప్పుడు కూడా విభజించు, పాలించు, అప్పుడే మన గౌరవ సొసైటీలో నిలబడతా. ప్రభు అలాగే ఉందా?
నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. సహోదరులు ఐక్యత లేనప్పుడు మనం ఎన్ని నక్షత్రాలు పెడితేమి, ఎంత గొప్ప క్రిస్మస్ జరిగిస్తేనేమి దాని ద్వారా ప్రయోజనమా? నిన్ను వల్ల నేను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు కూడా ప్రేమించు. మనకు మాట్లాడడం వాళ్ళు ఎదురొస్తే ఏదో ఒక సుమంతేదో మనం పట్టుకుపోయినట్టు వాళ్ళు మనం పక్క తిప్పుకొని అసలు ఏమో నాకు తెలియదు అన్నట్టుకుంటారు. ఇదన్నీ క్రైస్తవ్యం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టి వీళ్ళ ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటంటే స్వనీతి, అహంకారం, స్వప్రయోజనం, పెత్తనదారితనం. ఇవన్నీ ఎప్పుడైతే లోపిస్తాయో వెంటనే లూసిఫర్ ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలి. దేవుని దగ్గరకు దూతలందరూ తీసుకొని పోతుంటే దేవునికి పరిచయం చేస్తా ఉంది. అయ్యా ఈమె ఫలానా పరిచయం చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మిగిలిన దూతలు సరాసరిగా దేవుడి దగ్గరకు రావడం ప్రారంభించారు. అప్పుడు లూసిఫర్కి ఎలా ఉంటుందండి? నేను లేకపోతే మనలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను ఒక పెద్దానికి పరిచయం చేశారు. పెద్దానికి పరిచయం చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేనే సరాసరిగా ఆయన దగ్గరకు వెళ్తా ఉన్నా. నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఏమనుకుంటాడు? ఓన్లీ వ్యక్తి అనుకుంటాడా? నేను లేకుండా నేను పరిచయం చేస్తే నువ్వు వెళ్తావా అనుకొని లూసిఫర్ దేవుని మీద యుద్ధం ప్రకటించిందట. దేవునికి కోపం వచ్చింది. లూసిఫర్ను ప్రక్కకి పంపించారు. వీళ్ళ నేటి దినాల్లో స్వనీతి, అధికార కాంక్ష, పెద్దనం తగ్గడం ఏంటి దానికి ఏదో ఒక కారణం చేద్దాం. ఒక ఆయనట బాగా రాత్రి అయిపోయింది, ఆస్కారపడుతున్నారని ప్రార్థనకి అని ప్రార్థన ప్రారంభించారు. ప్రార్థన ప్రారంభించి ఐదవ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. కానీ ఏం చేయలేదు పాపం అక్కడ ఉన్నట్టుగా దేవ సంస్కృతి చేయవే మనసా అని పాడబడతాను. అప్పటికి 9 నెలలు అవుతుందట. 3 సంవత్సరాలు ఒక ఆయన వేసి, అయ్యా ఇంకా ఎన్ని కారణాలు నేను వెళ్తే నేను కొంచెంసేపు కూర్చుంటానయ్యా. ఏంటి ఎన్ని కారణాలు? ఆ కారణాలు ఇచ్చే దేవ సంస్కృతి చేయమని ఆ కారణం ఎన్ని కారణాలు కూడా చెప్పయ్యాను. మీకు సమాజం ఎలా ఉందంటే ఏదో ఒక కారణం వెళ్ళిపోవాలనుకున్న తర్వాత చదువుకోకూడదు అనుకున్న తర్వాత నీతో నాకు సంబంధం ఉండకూడదు అనుకున్న తర్వాత ఏదో ఒక కారణాన్ని వెతుకుతాం కదండి. ఇది కుటుంబంలోనైతేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి, సమాజంలోనైతేనేమి, ప్రతి చోట మనం ఎదుటి వాళ్ళతో ఉండకూడదు అనుకున్నప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతాం. ఏ కారణం వెతకకుండా ఉండేటప్పుడు అందరూ బాగున్నప్పుడు అయినా మన మనసులో ఎక్కడో కంప్యూటర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా సమాచారాన్ని అందించగలిగినటువంటి మన పొరలో ఎక్కడో ఒక చోట ఈ నెగిటివ్ అన్నింటిని ఒకసారి ఫీడ్ చేసుకుంటాం. అవకాశం వచ్చినప్పుడల్లా కుదురుతూ ఉంటాం. ఇది మానవ నైజ్. ఇది కాదు క్రిస్మస్, ఇది కాదు క్రీస్తుని ఆరాధించడం, ఇది కాదు క్రైస్తవ ప్రేమ. నా దూతను మీకు ముందుగా పంపిస్తున్నాను. ఆ దూత ఎలాంటి వాడు? ఆ దూత ఏం చేయబోతున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, ఆయన దూత ముందుగా పంపించబడ్డాడు. ఆయన ఎవరు అంటే భక్తుడైనటువంటి యోహాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసు క్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ దూతగా ఉండినటువంటి పౌలు ఏమని మాట్లాడాడు? రోమిలకు రాసిన పత్రికను ఒకసారి గమనించినట్లయితే ఈ దినాల్లో చదవబడినటువంటి పత్రికా లేఖన భాగంలో అపొస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట జ్ఞాపకం వస్తా ఉన్నది. వాడిలో మంచిది
ఆలోచన లేనటువంటిది. పిల్లరా, నీవు నేను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము తండ్రి, సమాధానకర్త, అధిపతి మనలో నుండి మన కోసం ఉద్భవించినటువంటి మన భాషలో చెప్పుకోవాలంటే ఆనందించాడు, ఉల్లాసంతో ఉప్పొంగిపోయి ఉంటాడు. పిల్లరా, ఉప్పొంగిపోయి ఉంటాడు. క్రిస్మస్ అనగానే మనలో అంత ఉత్సాహంగా కనబడదు, మనలో అంత ఉల్లాసం కనబడదు, ఆనందం కనబడదు. నాకు వచ్చింది క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ ఆస్వాదించాలి. క్రీస్తు నా కొరకు ఉద్భవించబోతున్నటువంటి దినాలలో నేను క్రీస్తు కోసం సిద్ధపడతా ఉన్నాను. ఈ సిద్ధపాటు ఎలా ఉన్నానంటే, నేను ఉల్లసించాలి, గంతులు వేస్తా ఉంది, గంతులు వేస్తుంది. లేత కూడా ఎలాగైతే గంతులు వేస్తూ ఎగురుతూ వీళ్ళగా మీకు ఒక మాట చెప్పిన, క్రిస్మస్ అనగానే నేను అనుభవించినటువంటి దానిలో చీరాపట్నం వృద్ధులు, వయోవృద్ధులు, యౌవనస్తులు, స్త్రీలు అందరూ కూడా క్రిస్మస్ అనగానే చాలా ఆనందాన్ని గంతులు వేస్తారు. గంతులు వేస్తూ అందరూ కలిసి నాట్యమాడుతూ ఏమి నేను పాట పాడుతున్నాను అనుకుంటారేమో, ఏమి నేను చెప్పి ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటాం. అంటే మన మనస్సులోనేమో అది వంకరవన్నీ. క్రిస్మస్ నక్కలకు బరులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కొంచెం కూడా. ఏ క్రిస్మస్ కానీ ఈ సంవత్సరం పిల్లలకు 40,000 మాకు విద్యార్థులు కాబట్టి దాకా ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాను 2 లక్షలు. ఆ క్రిస్మస్ ఇది క్రిస్మస్. ఇదండి దేవుడు రాక సిద్ధపడటం అంటే నీ హృదయంలో, నీ మనసులో దేవుడిని నువ్వు ప్రతిష్ఠించగలిగిన దినాన గంతులు వేయబడుతుంది. గంగిలో పాలు గంటలైన చాలు, కడవడనేది కడవ పాలు, భక్తి కలిగిన 3 పట్టెడైన చాలు, విశ్వదారిద్రాలు విడవల. మన భక్తి సార్థకత కావాలి అని మనము దేవుడిలో సిద్ధపడవలసిన వారిని ఉన్నారని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయనకు ముందుగా పంపించబడినటువంటి ఆ దూత ఎలాంటి వాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఎవరి గురించి రాయబడినదో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి రాయబడినో అతడే ఈ యోహానుకు మరొక పేరేంటంటే ఏలియావలే ఆయన ప్రకటించేటువంటి వాడని దేవుని వాక్యము తెలియచేయబడతారు. ఎలాంటి వాడు యోహాను అంటే విధేయతను కనపరిచినటువంటి వాడు, విధేయతను చూపించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు పిల్లగా, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు, పవిత్రుడైనటువంటి వాడు. మరొక మాట ఏంటంటే ఆయన ధైర్యం కలిగి దేవుని వాక్యమును ప్రకటించినటువంటి వాడని ఈ సభలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఆ దూత యేసుక్రీస్తు ప్రభువారి గురించి జ్ఞాపకం చేస్తారని ఆ దూత యోగాను యేసుక్రీస్తు ప్రభువారి రాకడ యొక్క విశిష్టతను జ్ఞాపకం చేస్తుంది. ఆయన రాకడ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి మాదిరిని చూపించింది, రెండవది ప్రధాన యాజకుడు మోషే కంటే అహరోను కంటే